హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటని చూస్తున్నారు, హోమ్ టూర్ చూపించబోతున్నాను మీకు. అంటే మా ఊర్లో మా ఇల్లు ఎలా ఉందనేది మీకు చూపించాలని చాలా రోజుల నుంచి నేను అనుకుంటూ ఉంటున్నాను, కానీ అవ్వట్లేదు. కానీ ఈసారి ఎలా అయినా మీకు చూపించాలని నేనైతే డిసైడ్ అయిపోయాను. మా ఊరైతే పండక్కని వెళ్ళాము. పండక్కని వెళ్ళాక హోమ్ టూర్ చేయాలి, మీ అందరికీ చూపించాలి. మా ఊర్లో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఎలా ఉందనేది కూడా మీకు చూపించాలి అనుకున్నాను. సో చూసేయండి, అదొక బెడ్రూమ్ అనమాట. అంటే 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఫస్ట్ బెడ్రూమ్ అది. ఆ గవ్వలు ఏంటి అని చూస్తున్నారా, చాలా బాగున్నాయి కదా, డెకరేషన్ చాలా నీట్గా అందంగా కనబడుతున్నాయి కదా. అవైతే ఆర్కే బీచ్, వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర అయితే కొన్నాను ఫ్రెండ్స్. సో ఒకటి 120 రూపీస్ పడింది. నేను 5 తీసుకున్నాను. అలాగా డెకరేషన్ బాగుంటాయి కదా, పండగకి అలాగే వెళ్తున్నాం, ఇంటికి బాగుంటాయి కదా అనేసి. సో అదొక బెడ్రూమ్ అయితే. అవన్నీ సామాన్లు ఫ్రెండ్స్, అవన్నీ నీట్గా అవన్నీ సర్దుకున్నాము. సో ఎలా సర్దామంది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గాజు అవన్నీ అరల్లో ఉన్నవన్నీ గాజువి, గాజు గ్లాసులకు సంబంధించినవన్నీ అలాగా మేము పేర్చుకున్నాము. స్టీల్ అవన్నీ పైన అయితే పెట్టాము. సో ఇంకా చాలా వర్క్ అయితే ఉండిపోయింది. ఇంటికి వర్క్ అంతా చేయించుకోవాలి. అవన్నీ చేయించుకున్నాక మళ్ళీ హోమ్ టూర్ అనేది నేను చేసి మీకు చూపిస్తాను ఎలా అనేది. మొత్తం రీమోల్డింగ్ అవన్నీ చేయించాలని అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం. ఎలా చేయించాలి అవన్నీ కొన్ని మోడల్స్ అవితే నేను చూస్తున్నాను, ఎలా చేయించాలి ఏంటి అనేది. డోర్లు అవన్నీ మార్చేయాలనుకుంటున్నాను. సో అవన్నీ నేను చేయించుకున్నాక ఇల్లు ఎలా ఉందనేది మీరే చూద్దరు, కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. సో ఎలా చేయించాలి ఏంటి అనేది నాకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఆ ఐడియా ఎలా ఉందనేది నేను మీకు ఇంటిని నీట్గా చేయించాక మీకు అంతా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఏమనుకోవద్దు, అలా చూసేయండి. అదైతే మా పూజా గది అనమాట. అలాగా మామూలుగా అంటే ఆ ఊర్లో మేము ఉండము, మా అత్తమ్మ మామయ్య గారు ఉంటారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసారు, విజయవాడ వెళ్ళిపోయారు. మేము వైజాగ్లో ఉంటాము, వాళ్ళు విజయవాడలో ఉంటారు. సో ఇంట్లో ఎవరు ఉండమన్నమాట. అందుకని మీకు ఒకసారి చూపించేద్దాం కదా ఉన్నప్పుడే అని అనుకున్నాను. అదైతే వంటగది ఫ్రెండ్స్. అలా వంటగది అయితే అలా ఉంచాము. సో అది కూడా నీట్గా చేయించాక కబోర్డ్స్ ఇవన్నీ చేయించాలని చిన్న ప్లాన్ అయితే నాకు ఉంది. అవన్నీ చేయించాక కూడా నేను హోమ్ టూర్ అనేది మీకు చూపిస్తాను. సో మేము అక్కడ కట్టెల పొయ్యి అంటాం కదా, అక్కడే మేము అన్నీ వండుకుండేవారమే. మా అత్తమ్మ అయితే కట్టెల పొయ్యి మీదే వండుతుంది అన్నం అమ్మని ఏదైనా. మేమంటే స్టవ్ మీద మాకు అలవాటు లేక స్టవ్ల మీద వండుకుంటాం అంటాం, కానీ మా అత్తమ్మ అయితే స్టవ్ కన్నా కట్టెల పొయ్యే మంచిది, చాలా బాగుంటాయి వంటలు అవన్నీ అంటుంది. సో అదంతా వరండా ఫ్రెండ్స్ మాది అవన్నీ. అది బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కొంచెం తర్వాత చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే అలా చూసేయండి. 2 ఎంట్రింగ్ గేట్లు ఉంటాయి. అదొకటి లెఫ్ట్ సైడ్ ఇంకొక గేట్ ఉంటుంది. అవి మెట్లు అనమాట. అన్నీ పక్కన ఇల్లులే. మా పెద్ద అత్తయ్య గారి ఇల్లు, మా చిన్న అత్తయ్య అందరం పక్కనే. అది మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇల్లు. సో బ్యాక్ సైడ్ ఏమో మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది, చూపిస్తాను. సో అది మేడ ఎక్కుతూ చూపిస్తున్నాను. లొకేషన్ అక్కడే. నేను కొన్ని వీడియోస్ అక్కడే చేసి ఉంటాను, చూసే ఉంటారు. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం మేడ మీదకి వెళ్ళి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలని నాకు చాలా అనిపిస్తుంది. సో అలానే 2-3 వీడియోస్ అయితే నేను తీసేసాను. మా అన్నయ్య వాళ్ళతో కూడా తీసాను వీడియోస్, అవి కూడా అప్లోడ్ చేస్తాను, మీరు చూసే ఉంటారు. సో అవన్నీ పక్కన వీళ్ళు అందరూ మా చుట్టాలే. పక్కన అన్ని మధ్యలో మా ఇల్లు ఉంటుంది. చుట్టుపక్కల మా చుట్టాల వాళ్ళు, మా పెద్దత్త వాళ్ళు, చిన్నత్త వాళ్ళు, పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ ఉంటారు. సో వాళ్ళు ఏంటి పిల్లలని చూస్తున్నారు. మా పెద్ద ఆడబడుసు వాళ్ళ పాప, మా చిన్న ఆడబడుసు వాళ్ళ బాబు పాప, వాళ్ళు మా పెద్ద మామయ్య గారు అనమాట. సో పల్లెటూరులో ఎలా ఉంటారు అనేది మీకు తెలిసే ఉంటుంది కదా, ఎలా ఉంటాయి ఏంటి అని. సో నాకు చాలా ఇష్టం, అక్కడ ఉండాలని అనిపిస్తుంది, కానీ అలవాటు లేక ఎంత బేగ వైజాగ్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. సో ఇవంతా నీట్గా చేశాక మీకు మళ్ళీ హోమ్ టూర్ అనేది చూపిస్తాను. కొళాయిల దగ్గరే పెట్టుకోవాలి వాటర్ అనేది మనకి. ఇంకా నేను బోరింగ్ కూడా తీయించాలి అనుకుంటున్నాను. సో అది కూడా నేను ఒక వ్లాగ్ చేసి మీకు పెడతాను. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరికీ బోరింగ్లు ఉన్నాయి, మాకే లేవు. అంటే ఊర్లో ఉండం కదా, ఇప్పుడు అవసరమా అనిపించింది. సో అందుకనే నేను అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు. సో ఇప్పుడు తెలిసింది మనకి ఒక బోర్ తీసుకొని ఉంటే వాటర్కి అంటే ఇబ్బంది ఉండదు అని. తెలుసు కదా పల్లెటూళ్ళు అంటే కొంచెం వాటర్కి ఇబ్బందిగా ఉంటుంది అని. సో ఇప్పుడైతే తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం అదే ప్లాన్ చేస్తాను. సో
హౌస్ అయితే ఇదే ఫ్రెండ్స్. మా హోమ్ టూర్ ఎలా ఉన్నదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుస్తా. వీడియో అయితే అంతే గైస్, బాయ్ బాయ్.